నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. నగేష్ గారు, రేవంత్ రెడ్డి మనం చూసాం 2023లో చాలా ఆ, గట్టిగా అధికారంలోకి వచ్చాడు. అంటే బొటాబొటిగా మెజారిటీకి వచ్చినా సరే ఆయన పోరాట పటిమ చూసుకున్నా ఏది చూసుకున్నా సరే చాలా స్ట్రాంగ్ గా వచ్చాడు అనమాట అని చాలా మంది చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా చాలా ఫోకస్డ్ పొలిటీషియన్. ఆయనకి ఏమి కావాలో అది తెలుసు, దానికోసమే ఆయన వర్క్ చేస్తూ ఉంటాడని. సో ఆయన ముఖ్యమంత్రి అవగానే కూడా చాలా మంది అనుకున్నాము ఆయన సమూలంగా మార్పులు చేస్తాడు. అలాగే మనకి ఈవెన్ స్టార్టింగ్ లోనే వెంటనే కూడా లైక్ సందర్శనం కానీ ఇలాంటివన్నీ పెట్టాడు అనమాట. అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉంటాడు, ఈయన మాత్రం ప్రజలకు చేరువుగా ఉంటాడు అనే ఇంప్రెషన్ అన్ని కూడా బాగా తీసుకొచ్చారు. కానీ క్రమేపీ క్రమేపీ ఎందుకో రేవంత్ రెడ్డి మీద కొంచెం నెగిటివిటీ పెరుగుతుందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే జనరల్ గా కూడా 6 నెలల దాకా కూడా ప్రజలు ఎవరు కూడా అంత సీరియస్ గా తీసుకోరు. మరి ఇక్కడ అంటే సెంట్రల్ ఎలక్షన్స్ ఆల్రెడీ రావటం, ఎంపీ ఎలక్షన్స్ రావటం వల్ల కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, కానీ రేవంత్ రెడ్డికి ఎంట బయట కూడా నెగిటివిటీ పెరుగుతా ఉందేమో అనిపిస్తుంది. అంటే ఏంటి సార్, అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాం కదా, మన టార్గెట్ అచీవ్ చేశాం కదా అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఇంట బయట ఇలాంటి కంపల్సరీ, ఎందుకంటే లోన్ వాళ్ళే ఉప్పందించే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మంది. మనకి యూట్యూబ్ బ్రూటస్ అన్నట్టు కాంగ్రెస్ లో ప్రతి ఒక్కళ్ళు వెనుపడి పడవడానికి రెడీగా ఉంటారు అక్కడ. సో అలాంటి కారణాల వల్ల ఎక్కువ వస్తుంది అంటారా? ఏంటి సార్ ఇది అసలు, దాన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి లాంటి మనిషికి కూడా అంటే సీరియస్ పొలిటీషియన్, మనం రేవంత్ రెడ్డిని చూసుకున్నా, చంద్రబాబుని చూసుకున్నా, లేకపోతే కేసీఆర్ని చూసుకున్నా, వీళ్ళంతా ఏంటంటే లాంగ్ టర్మ్ అంబిషన్స్ తో పాలిటిక్స్ లో ఉన్నాళ్ళు, మిగతా వాళ్ళ కాదు. సో డెఫినెట్గా వీళ్ళు కెరీర్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటాము. కానీ రేవంత్ రెడ్డిలో అది ఎక్కడో ఒక టీం లేకపోవటం వల్ల మరి ఏంటో కానీ కొంచెం నెగిటివ్ గా ఎక్కువ అనిపిస్తా ఉంది. మీరేమంటారు సార్? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే ఇది కాంగ్రెస్ లో చాలా సహజమైనటువంటి విషయం సార్ ఇది. ఉహు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వేరు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు, తర్వాత ఆ కేసీఆర్, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవడం వేరు సార్. కేసీఆర్ తన సొంత పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు సార్, అది లోకల్ పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్థానిక పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ జాతీయ స్థాయి పార్టీలో ముఖ్యమంత్రులకు అంత డిమాండ్ వాల్యూ ఉండదు సార్. కానీ అలాగా ఈ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యక్తిగతమైనటువంటి ముద్రతో ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన వ్యక్తిగతమైనటువంటి ముద్రతో అతను తప్ప ఇంక ఎవరు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం లేదు అని ఒక ఫీల్ క్రియేట్ చేసి, అలాంటి కార్యకర్తల సమూహాన్ని దగ్గర చేర్చుకొని అలాంటి పాదయాత్ర చేసి ఒక రాజశేఖర రెడ్డి గారు తన సింగిల్ ఎజెండా మీద ముఖ్యమంత్రి అయ్యాడు సార్. అలాగే రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగా ఒక వ్యక్తి యొక్క యాక్టివిటీని బట్టి ముఖ్యమంత్రిని చేయాలి అంటే లక్కీ డిప్లా కాకుండా ఏదో అంటే కవర్స్ సంస్కృతి ఉంటదని కాంగ్రెస్ లో ఒక నానుడు ఉండేది. ఢిల్లీ నుంచి కవర్ వస్తుంది, కవర్ ఓపెన్ చేస్తుంది, ముఖ్యమంత్రి ఎవరు, పిసిసి ప్రెసిడెంట్ ఎవరు, మంత్రులు ఎవరు అంటారు. కానీ అలా కాకుండా ఎన్నికలకు ముందే ఇతను ముఖ్యమంత్రి అనే ఫీల్ క్రియేట్ అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత ఒక 1-2 డేస్ లోనే ఇతను ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసేసారు. సో అలాగా ఒక ఫైర్ బ్రాండ్ గా ముఖ్యమంత్రి అయ్యాడు సార్. కానీ కాంగ్రెస్ లో ఎట్లా ఉంటదంటే సార్, అందరికీ ఢిల్లీలో సంబంధాలు ఉంటాయి. తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి ప్లేస్ లో ఒక 4-5 ఉన్నారు సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మల్లు బెట్ట విక్రమార్క కావచ్చు, అదే విధంగా మన కెప్టెన్ ఆయన కావచ్చు. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి సీట్ని ఆశిస్తూ. సో వీళ్ళందరినీ కాదని వీళ్ళకంటే వెనక పార్టీలో వచ్చినటువంటి, వీళ్ళకంటే వయసులో చిన్నోడైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్పాడంటే, నేను కేసీఆర్ లాగా అందరు మంత్రుల్ని తన కంట్రోల్లో పెట్టుకొని నేను పరిపాలన చేయను, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటారు, ప్రజలకు వాళ్ళ దగ్గరగా ఉంటారు, ముఖ్యమంత్రి స్థాయిలో నేను స్పందించాల్సి వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే అతను చాలా లిబరల్ గా వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకొక కోరిక కూడా చెప్పాడు సార్ రేవంత్ రెడ్డి, నేను 10 ఏళ్ల పాటు ఈ సీట్లో కూర్చోవాలనుకుంటున్నాను, అది నా చివరి కోరిక అని చెప్పాడు. దీన్ని ఎంతమంది గుర్తించారో లేదో నాకు తెలియదు. ఒక ఇంటర్వ్యూలో మీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక నెరవేరిపోయింది, అది అల్టిమేట్, మీకు కుటుంబం కూడా షెడ్యూల్డ్, ఒక ఆడపిల్ల పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకేమీ లేవు, ఈ కుర్చీలో ఒక 10 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాను అన్నాడు. సింపుల్. 10 ఏళ్ళు ఉండాలి అనుకుంటే ఏం చేస్తావు మరి, లాగేరా కింద నుంచి అని అడిగారు. వెంటనే నేను ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తున్నాను, ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నాను, ప్రజల్లో ఉంటున్నాను,
కేసీఆర్ లాగా అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావట్లేదు. అందుకే ఒక ఉద్దేశపూర్వకంగా నేను చాలా తగ్గు ఉంటున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ క్లియర్ గా. ఆ స్టేట్మెంట్ ఇక్కడ కనెక్ట్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో తాను ఊహించుకోకుండా ఆ ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. రెండోది, ఇంకా రైతుల్లో వ్యతిరేకత, కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యమాలు వచ్చాయి తెలంగాణలో ఈ మధ్య కాలంలో, గిట్టుబాటు ధరకు సంబంధించి ఇవన్నీ ఉద్యమాలు జరిగాయి. సో ఇవన్నీ చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వీటిని సార్ట్అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా సరే మనం అనుకున్నంత సైలెంట్ అయితే రేవంత్ రెడ్డి కాదు సార్. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా సరే అతను సెట్ చేసుకోవాలి. కానీ తెలంగాణలో మిగిలిన రెండు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ చాలా బలంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒకటేమో సెంట్రల్ లెవెల్, ఒకటేమో రీజనల్ లెవెల్. సెంట్రల్ లో చిన్న పార్టీ కాంగ్రెస్, రీజనల్ ఫీలింగ్ లో చిన్న పార్టీ కాంగ్రెస్. అలాంటి చిన్న చూపు ఉన్నటువంటి కాంగ్రెస్ ని చాలా బలోపేతంగా తెలంగాణలో మార్చినటువంటి రేవంత్ రెడ్డి అంత బలహీనంగా ఉంటాడని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అతను ఫైర్ మోడ్ లోనే ఉంటాడు. ఎప్పుడు గన్ ఓపెన్ చేయాలో అప్పుడు ఓపెన్ చేస్తాడు. ఖచ్చితంగా అతను తగ్గేదిలే అన్నట్టు ఉంటాడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యే వాళ్ళకి ఆ మోడ్ నుంచి బయటకు వచ్చి ఇంకా మంత్రి పదవులు పూర్తిగా అలాట్ చేసి ఎన్ని ఆడవాళ్ళలోనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా ప్రెస్టేజ్. కనీసం ఒక 10 సీట్ల పైన రావాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ కొన్న బలం 7-8 సీట్లు అనేది ఒక అంచనా ఉంది తెలంగాణ 17కి. సో 10 దాటి తెచ్చుకోగలిగితే రేవంత్ రెడ్డి మళ్ళీ సక్సెస్ అయినట్టే. సో దానికోసం ఏదో హడావుడిగా ఉన్నాడు. చాలా మందిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పనుల్లో చాలా బిజీగా ఉండి కొంచెం నెగిటివిటీ పెరుగుతున్నా సరే, అంటే బయట వచ్చే వార్తలని దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి స్పందిస్తాడని నేను అనుకుంటున్నాను సార్. డెఫినెట్ గా మనకు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డికి లాంగ్ టర్మ్ అంబిషన్స్ అయితే ఉన్నాయి అని చాలా క్లియర్ గా చెప్పాడు. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాను, నేను తర్వాత మన నెక్స్ట్ పొజిషన్ కు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎంత జరుగుతున్నా సరే, అందులోనూ ఎస్పెషల్లీ కాంగ్రెస్ గెలిచింది కూడా ఎందుకంటే కాంగ్రెస్ చేసిన ప్రామిసెస్, కొన్ని ఎలక్షన్ ప్రామిసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి కొంచెం ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి. సో వీటిని నెరవేర్చడంలో డిలే చేయడం వల్ల కూడా కొద్దిగా నెగిటివిటీ వస్తుంది అనమాట. సో మేబీ ఈ ఎలక్షన్ కోడ్ రావటం, ఎంపీ ఎలక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా అతనికి అలా వచ్చుంటాయి. చూద్దాం సార్ రేపు పొద్దున మళ్ళా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద తెలుగు రాష్ట్రాలు హోప్స్ ఉన్నాయి, ఒక్క తెలంగాణకే కాదండి, ఆంధ్రప్రదేశ్కి కూడా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వస్తే కొంచెం లిబరల్ గా ఉంటాడు. కేసీఆర్ ఉన్నంతసేపు ఎంతసేపు అయినా సరే ఆంధ్ర వాళ్ళు అంటే ఒక సెటిలర్స్ లా చూడటము ఇలాగే ఉందన్నమాట. బట్ రేవంత్ రెడ్డి కొద్దిగా లిబరల్ గా ఉంటాడు. నిజంగా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేది ఆ డిఫరెన్స్ కోల్పోయి రెండు రాష్ట్రాలు వేరువేరుగా అభివృద్ధి చెందుతాయి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లోనే అనుకుంటా ఉన్నారు. సో డెఫినెట్ గా నేను చిన్న కంపారిజన్ చెప్తా సార్, ఇక్కడ చిన్న కంపారిజన్ చెప్తా. చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక లెజెండరీ హోదాలో ముఖ్యమంత్రి అయ్యాడు సార్. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఒక లెజెండరీగా ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ కూడా ఒక లెజెండరీ హోదాలోనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఇంకా అందరూ డిసైడ్ అయిపోయారు, అంటే పార్టీలోను, కార్యకర్తల్లోను, నాయకుల్లోను, ప్రజల్లోనూ వీళ్లే ముఖ్యమంత్రులు అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ రేవంత్ రెడ్డిని అందరూ ముఖ్యమంత్రి అని ఎవరు అనుకోలేదు సార్. కొద్దిమంది ఫీల్ అవ్వచ్చు, అతను అవుతాడో లేదో కూడా తెలియదు. అంటే లెజెండరీ హోదా లేకుండా, అంటే ముఖ్యమంత్రి స్థాయి లెజెండరీనెస్ నేను చెప్పేది, అలాంటి లెజెండరీనెస్ హోదా లేకుండా ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది లక్ష్మీ పార్వతి ఇష్యూ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో స్ప్లిట్ అయిన తర్వాత లక్ష్మీ పార్వతి అరాచకాలను పక్కకు పెట్టాలని ఉద్దేశం. రాజశేఖర రెడ్డిని ఎక్కువ పొగుడుతున్నారు, కానీ అక్కడ కూడా మనం ఒక నిజం చెప్పుకోవాలి సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కూడా ఆ రోజు కారణం ఏంటి? వెనకాల నుంచి కమ్యూనిస్టులను ఎగ్గదోయటము, అలాగే తెలంగాణ అనే దాన్ని ఫస్ట్ రాజేసింది కూడా రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి క్లియర్ గా అర్థమైపోయింది చంద్రబాబును ఓడించలేమని చెప్పి తెలంగాణ అనే మంటను రాజేసింది రాజశేఖర రెడ్డి కాదు. రాజశేఖర రెడ్డి ఏమో లెజెండరీ పొలిటీషియన్ కాదండి, రాజశేఖర రెడ్డి పక్క రాజకీయ. 2004లో రాజశేఖర రెడ్డి అసలు ఫస్ట్ తెలంగాణ దాన్ని కాంగ్రెస్ వాళ్ళతో మూవ్మెంట్ చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి చేసిన కుతంత్ర రాజకీయాలను మాత్రం మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు సార్. ఆయన లెజెండరీ పొలిటీషియన్ కాదు. రాజశేఖర రెడ్డి ఒక పక్క రాజకీయవాదండి, అలాగే ఒక పక్క ఫ్యాక్షనిస్ట్. దాన్ని మనం అతనితో పోలిస్తే రేవంత్ రెడ్డి చాలా లెజెండరీ అండి. రేవంత్ రెడ్డి దమ్ముగా వచ్చాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగో లేకపోతే రాజశేఖర రెడ్డి లాగో
జనాలను విభజించి రాలేదండి. మనం ఈ రోజు మోడీని ఎలా విమర్శిస్తున్నామో రాజశేఖర రెడ్డి గాని కేసీఆర్ గారిని కూడా అలాగే విమర్శిస్తామండి. ఎందుకంటే వీళ్ళందరూ అంటే చేసేది అదే కదా సార్. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు. వీళ్ళందరూ అంటే చేసేది అంటే నేను కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు వీళ్ళు చేసేది. అంటే శ్రీకాంత్ గారు నేను చెప్పేది ఏంటంటే ఇన్ వాట్ వే దే ఆర్ కమ్ అనేది నేను చెప్పట్లేదు. అదేనండి, ఏదైనా సరే పబ్లిక్ లో ఉన్నటువంటి ఇమేజ్ బట్టి నేను చెప్తున్నా. పబ్లిక్ లో కూడా మరి మోడీ గారికి కూడా అంతే గొప్ప ఇమేజ్ ఉంది కదండి. మోడీ గారు కూడా కొంతమంది లెజెండరీ పర్సన్, దైవాంశ సంబుతుడుగానే కొంతమంది భావిస్తూ ఉంటారు కదా. సో అది పబ్లిక్ లో ఉన్న ఇమేజ్. కాదనేమనట్లేదు, అందుకే కాదనేమనట్లేదు. మనం పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ కాదండి, కరెక్ట్ వాళ్ళు ఏంటి అన్నది మనం ప్రజలకు చెప్పగలగాలండి. వాళ్ళ ఏంటి అన్నది విభజించి మనం క్లియర్ గా చెప్పగలిగితేనే ప్రజలకు అర్థమవుతుంది సార్. లేదు ఖచ్చితంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇమేజ్ ని బట్టి చెప్తున్నాను, ప్రాసెస్ కోసం చెప్పట్లే. అదే ప్రాసెస్ కోసం చెప్తే ప్రాసెస్ లో ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయగలడా అని కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ లాంటి దగ్గర నుంచి ఈయనకి ముఖ్యమంత్రి పదవి షిఫ్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదా స్థాయి లెజెండరీనెస్ లేదు అప్పటికి. కానీ ఆయనకి అధికారం వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్, ఆయన చేసినటువంటి డ్వాక్రా సంఘాలు, తర్వాత బ్యూరోక్రసీలో తీసుకొచ్చినటువంటి మార్పులు, బాధ్యతాదాయకమైనటువంటి పరిపాలన, వీటన్నిటితో ఇంకా ఆయన లెజెండరీనెస్ ఎక్కడికో వెళ్ళింది, వేరే లెవెల్కి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది, కానీ ముఖ్యమంత్రి స్థాయి లెజెండరీనెస్ రేవంత్ రెడ్డికి ఇంకా రాలేదు. అది రావాలంటే ఇంకో 2-3 years పడుతుంది. అంటే ఇతనే ముఖ్యమంత్రిగా చేయగలడనే హోదా, ఆ లెజెండరీనెస్ తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి కొంత టైం పడుతుంది. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు, అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాడు, తనను తాను తగ్గించుకుని ఉంటున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిలబడి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలోనే. ఇంకా సో తను మార్చుకుంటూ మామూలు ఫ్లైట్ లో వెళ్తున్నాడు, మిగతా వాళ్ళలాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకోకుండా ఆయన జనాలు వెళ్ళే ఫ్లైట్ లోనే వెళ్తా ఉన్నాడు. అది కూడా మనం చెప్పుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ కనెక్ట్ అవ్వడానికి ఒక 1-2 years పట్టుద్ది సార్. ఈ 6 months 1 year లోనే అతను ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఆ కుర్చీ అలాంటిది. ఆ కుర్చీలో 2-3 years తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి ఆయన న్యాయం చేశాడా, లేదంటే సరిగ్గా సమర్థవంతంగా నడిపించలేకపోవడానికి 1-2 years తర్వాత మనం డిసైడ్ చేయగలం. ఇప్పుడైతే ఏంటంటే నెమ్మదిగా సైలెంట్ కిల్లర్ లా వెళ్తున్నాడు, అందరినీ కనెక్ట్ అవుతూనే ఉన్నాడు ఇంటర్నల్ గా, ఎవరికి నొప్పి లేకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీకు ఈ పేరు రాకపోవచ్చు, అబ్బా చాలా బాగా చేస్తున్నాడు అనే పేరు రాకపోవచ్చు, కానీ ముందు ఇంటిని సంస్కరించుకోవాలి, ఇంట్లో ఎవరు ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఆ ముఖ్యమంత్రి పీఠానికి మరొకరు పోటీ పడకుండా ఉండే అవకాశాన్ని ఇవ్వకుండా, మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండే పరిస్థితుల్ని అతను క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే ఈ సీట్ ఆయన రిజర్వ్ చేసుకుంటున్నాడు 10 ఏళ్ళకి. ఇప్పుడు 10 ఏళ్ళకి రిజర్వ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ లోపల ఎవరు పొల్లెట్టకుండా, ఎవరో కాలు ఇరవకుండా వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు ఆ పని మీద ఉన్నాడేమో అనుకుంటున్నా సార్ ఖచ్చితంగా. కాబట్టి ఒక 2-3 years లో ఖచ్చితంగా లెజెండరీనెస్ వస్తుంది. అప్పుడు ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుంటూ తేలిపోతుంది సార్. అదే కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పటికన్నా బుద్ధి వచ్చిందని అలా అనుకుందాం సార్. ఎందుకంటే ఇలా కుర్చీల కోసం కొట్లాడుకుంటే ఏమవుద్దో వాళ్ళు గతంలో చూశారు, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తా ఉన్నారు. కుర్చీలు సార్ ఇక్కడ ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే కేంద్ర స్థాయి పార్టీలో ఉన్న వాళ్ళకి పార్టీ ఏమైపోద్ది, ప్రజలు ఏమనుకుంటారనేది వాళ్ళకి అనవసరమైనటువంటి విషయం సార్. వాళ్ళకి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కావాలనుకుంటే ఎంతవరకైనా గొడవకి వెళ్తారు, వస్తుంది అనుకుంటే, రాదనుకున్నప్పుడు తగ్గుతారు. తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. ఇంకా రాదని తెలిసిన తర్వాతే మళ్ళీ బట్టి విక్రమార్క కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా వెనక్కి తగ్గారు. లేదు సెంట్రల్ లో కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి, మన ప్రయత్నంలో ఒక సీట్ వస్తుంది, లేదా ముఖ్యమంత్రి కుర్చీ మనకు వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుండేవారు. కానీ ఇక్కడ సెంట్రల్ లో ఫిక్స్ అయి ఉన్నారు, అతనే ముఖ్యమంత్రి. ఈ అగ్రిమెంట్ ఎప్పుడో అయిపోయింది, ఎలక్షన్ ముందే జరిగిపోయింది. సో ఆ విషయం వాళ్ళకి తెలిసి చాలా సైలెంట్ గా వచ్చి చక్కదిద్దుకుని ముందుకు. సో ఒక పక్క ఒక చేత్తో సెంట్రల్ ని, మరో చేత్తో స్టేట్ ని మేనేజ్ చేయగలిగితే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు చేసేది సార్. అంతే సింపుల్. అది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయితే తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగి మిస్ఫైర్ అయ్యి ఇంకెవరు వచ్చినా అంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళలేరు సార్. పక్కా
డెఫినెట్ గా రేవంత్ రెడ్డి అనేవాడికి ఒక్కడికే ప్రజల మద్దతు ఉంది, అలాగే పార్టీ అధినాయకత్వం మద్దతు కూడా ఉంది. రేపు పొద్దున మిగతా వాళ్ళకి ఎవరికన్నా పార్టీ అధినాయకత్వం మద్దతు రావచ్చు, కానీ ప్రజల్లో అంతే మద్దతు వస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అదే చేసిన సార్, కిరణ్ కాంగ్రెస్ కుమార్ పార్టీలో రెడ్డి మన ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల మద్దతు కావాలి, పార్టీ మద్దతు కావాలి, ఫైనాన్స్ మద్దతు కావాలి, వాక్స్ చాలా ఉన్నాయి సార్. ఇంకా అదే, ఎందుకంటే ఇవన్నీ మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసాం. అధినాయకత్వంతో పార్టీ పదవిలోకి వచ్చినా సరే తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోవటం, తర్వాత ఆ స్థాయిలో ఉండలేకపోవటం కూడా జరిగింది కాబట్టి. సో అంటే మీరు ఇందాక అన్నట్టు వీళ్ళందరికీ ఏంటంటే భవిష్యత్తు అనేది అక్కర్లా, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో అంతే. దానికోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బట్ చూద్దాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చూసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఆయన కొన్ని తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా బాగున్నాయి. సో అలాంటిదే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం కూడా అది చాలా పాజిటివ్ అయింది. సో డెఫినెట్ గా అవును. ముందు ముందు కూడా అలాంటి నిర్ణయాలు జరుగుతాయని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.